హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ చేస్తున్నాము. ఇంట్లోనే ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే బీరకాయ ఎగ్ కర్రీ తయారు చేసుకోబోతున్నాము. కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా అద్దరిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీని మొదలు పెట్టేసేద్దాం. ముందుగా కడాయి తీసుకొని అందులో మనకు సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బ్రౌన్ కలర్ వచ్చాక అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాతకి శుభ్రంగా కడిగిన మన బీరకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. బీరకాయలో ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలను బాగా కలుపుకోవాలి. తర్వాతకి ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా అంతా మంచిగా కలుపుకున్న తర్వాతకి తగినంత అంతా మిక్స్ అయ్యాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. బీరకాయలో వాటర్ ఊరుతుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. మొత్తం ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ టైంలో బీరకాయ నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ఉడికాయో లేవో చెక్ చేసుకుందాము. బీరకాయలు మంచిగా మగ్గిపోయాయి. ఈ టైంలో 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఈ కారం మేము ఇంట్లోనే పట్టించాము. బీరకాయలో స్టార్టింగ్ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ 2-3 నిమిషాల పాటు కారం ఉడికేటట్లు మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాతకి 4-5 గుడ్లను తీసుకొని పగలగొట్టి వేసుకోవాలి. నేను ఈ గుడ్లు గ్రేవీ సైడ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్స్ వేస్తున్నాను. అన్ని గుడ్లు నేను అలాగే వేసానండి. గ్రేవీ అనేది పక్కకు జరుపుకుంటూ ఎగ్స్ వేసాను. ఇలా వేయడం వల్ల ఎగ్స్ అనేటివి తొందరగా మగ్గిపోతుంది. ఎగ్స్ సైడ్స్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడం వల్ల కర్రీ అడుగు పట్టకుండా ఉంటుంది. అన్నీ ఈవెన్గా ఉడికిపోతాయి. మనకి ఎగ్స్ కూడా విడివిడిగా కాకుండా ఏ ఎగ్కి ఆ ఎగ్ మంచిగా మనకి ఉడికిపోతుంది. రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఎగ్స్ కొంచెం ఉడికిన తర్వాతకి గంట తీసుకొని తిప్పేసుకోవాలి. తిప్పేసుకోవడం వల్ల ఎగ్స్కి చితికిపోకుండా చాలా బాగా వస్తాయి. ఎగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ అడిగి మరీ చేయించుకుంటారు. ఎగ్స్ ఉడుకుతున్నాయి. మళ్ళీ ఒకసారి ఎగ్స్ని తిప్పేసుకోవాలి. ఈ కర్రీ రైస్ కన్నా చపాతీలో తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తింటారు. అంత బాగుంటుంది బీరకాయ ఎగ్ కర్రీ. ఈ టైంలో స్మెల్ చాలా బాగా వస్తుంది. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.
దీన్నంతా ఒకసారి మంచిగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయింది. పిల్లలు కూడా తింటూ చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి.